బ్రెడ్ దోశకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 గ్లాస్ రైస్, 1 కప్ అటుకులు, పుల్లటి మజ్జిగ. 1 గ్లాస్ రైస్ని తీసుకొని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. 2-3 సార్లు ఈ బియ్యాన్ని కడుక్కున్నాక కొద్దిగా నీళ్ళు, పుల్లటి మజ్జిగ పోసి 3-4 గంటలు నాననివ్వాలి. బియ్యం నానాయి ఇవే నీళ్ళు పోస్తూ మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టే 10 నిమిషాల ముందు ఈ అటుకులని నానబెట్టుకోవాలి. ఇదే నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నానబెట్టిన అటుకులని ఇందులో వేసి మిక్సీ పట్టుకుందాం. బ్రెడ్ దోశ బ్యాటర్ రెడీ. ఈ బ్యాటర్ని ఓవర్ నైట్ పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు నిన్న పట్టి పెట్టుకున్న పిండిలోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. క్యారెట్, ఉల్లిపాయ, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని కొద్దిగా నూనె వేసి వేడయ్యాక దోశ కొద్దిగా మందంగా వేసుకోవాలి. పైనుంచి కొద్దిగా క్యారెట్, ఉల్లిపాయ, కొత్తిమీర వేసుకొని చుట్టూ నూనె వేసి మూత పెట్టి ఎర్రగా కాలనివ్వాలి. ఇంకో వైపు కూడా ఎర్రగా కాల్చుకోవాలి. అంతే, బ్రెడ్ దోశ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.